నేను మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చదవలేదు కానీ బట్ ఐ ఆల్వేస్ అబ్జర్వ్ వాట్ ఈస్ దేర్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఫర్ మై సొసైటీ ఇన్ ది మెసేజ్ గివెన్ బై స్వామీజీ ఆర్ పిక్చర్స్. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివానండి, బాబారావు గారు ప్రశ్న అని. అందులో ఏమంటున్నారంటే ఆయన మనిషి చదువుకోవచ్చట, మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, బట్ హీ మే బి ఎ లీడర్ బట్ హీ కాంట్ బి ఎ గ్రేట్ లీడర్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఎ గ్రేట్ లీడర్? క్వశ్చన్ మార్క్ అని పెట్టారు మాట లాస్ట్. ఏంటంటే అందరూ చెప్తున్నారంటే మనిషి చదువుకుంటారు, ఉద్యోగం సంపాదిస్తారు, ఒక మహానాయకుడు అవ్వాలంటే అందరూ అసలు ఓర్పు, సహనము, ఈ కోపం రాకూడదు, ఈ గ్రేట్ క్వాలిటీస్ కావాలంటే వాట్ మేడ్ గాంధీజీ ఏ గ్రేట్ లీడర్ అని చెప్పారు మాట. అంటే మన భారతీయ సంస్కృతి అంత పొటెన్షియాలిటీ ఉందంటే ఇట్ మేక్స్ పీపుల్ ఏ గ్రేట్ లీడర్స్. లైక్ స్వామి, సినిమానంది, తేజమానంది. అంటే మన అందు గురించి చెప్తేనే ఏంటంటే మన పిల్లలకి చాలా చదివానండి. అంటే నా ముందు చాలా మంది భక్తులు చెప్పారు. ఇది నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చదివానండి. ఏంటంటే భారతదేశంలో ఈ పేదలకు పోవాలంటే అందరూ చదువుకుంటే చాలు అని చెప్పారు. కానీ ప్రజలందరూ చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగం చేస్తున్నారు, బట్ ద ప్రాబ్లమ్స్ స్టిల్ రిమైన్ అన్నారు. ఏంటి అంటే అవినీతి, అక్రమ మార్గాలు ఎంత పెరుగుతున్నది, దేశంలో సమస్యలు పోవడం లేదు. అయితే ఎన్నింటికి పోవడానికి లేదంటే ప్రజలు విలువలు పాటించడం లేదని చెప్పారండి. అక్కడ నా కాస్ట్ అయింది. మనం విలువలు పాటిస్తారట, చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది కానీ దేశం బాగుపడి కుటుంబం బాగుపడదండి. విలువలు పాటించాలని రాశారండి ఆ ఆర్టికల్లో. సో చూడండి, మన భారతీయ సంస్కృతి, మన విశ్వ సంప్రదాయం ఎప్పుడు అండర్లైన్ ఫిలాసఫీ అండర్లైన్ ఆల్ దిస్ డేటా. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే అలాంటివి ఉండాలన్నమాట, లేకపోతే నడవదు సమాజం. అదే చెప్పానండి. గురూజీ, టేక్ నెక్స్ట్.